ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది రామ్? ఎందుకు అలా ఉన్నావు? సీత ఇంటికొచ్చి డిస్టర్బ్ చేసినట్టు బయట రామ్ని డిస్టర్బ్ చేసిందేమో మహా. నన్ను డిస్టర్బ్ చేసింది సీత కాదు పిన్ని, మిథున. మిథునేం చేసింది రామ్? ఇందాక ముఖర్జీ అంకుల్ నన్ను ఆఫీస్కి పిలిచారు డాడ్. మిథునతో కలిసి రేపు నేను బిజినెస్ ట్రిప్కి వెళ్ళాలంట. మంచిదే కదా రామ్. మనము ముఖర్జీ గారు బిజినెస్ పార్ట్నర్స్ కదా. మన బిజినెస్ పెంచుకోవడం కోసం మనం వాళ్లతో కలిసి ఉండాలి. అవును రామ్, మిథునతో మనం సంబంధం కలుపుకోకపోయినా వ్యాపార సంబంధాలు కొనసాగించాలి కదా. ఇది బిజినెస్ కోసం వెళ్తున్న ట్రిప్లా లేదు, నాతో స్పెండ్ చేయడానికి మిథున వేసిన ప్లాన్లా ఉంది. అలా అయితే లక్కీ ఛాన్సే కొట్టేశావు బ్రో. నాకు అలాంటి ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోను. అయితే నువ్వే వెళ్ళరా, నేను మానేస్తాను. మిథున అడిగింది మిమ్మల్ని, గౌతమ్ ఎందుకు వెళ్తాడు? నువ్వు వెళ్ళడమే కరెక్ట్ రామ్. ఇలాంటి బిజినెస్ ఆఫర్ మనము అస్సలు వదులుకోకూడదు. మిథున కావాలనే నా వెంట పడుతుంది పిన్ని, ఇరిటేట్ చేస్తుంది. తన కంపెనీని అస్సలు భరించలేకపోతున్నాను. మిథున మనసులో ఏమున్నా నువ్వైతే క్లారిటీగా ఉన్నావు కదరా. ఇంకేంటి ప్రాబ్లం? నాకిష్టం లేకుండా నా వెంట ఎవరైనా పడితే నాకు నచ్చదు మావయ్య. అలాంటి వారితో నేను కలిసి ఉండలేను. ఈ రేఖ రాకపోయి ఉంటే మిథునతో నా ఎంగేజ్మెంట్ అయిపోయేది. హ్యాపీగా నేను మిథున ట్రిప్కి వెళ్ళేవాడు. ఒక్కోసారి నాకు అనిపిస్తుంది సీతని దూరం చేసుకొని తప్పు చేశానా అని. ఖచ్చితంగా అది తప్పే రామ్. నువ్వు సీతను ఇంటి నుంచి పంపించకుండా ఉండాల్సింది. సీత తప్పు చేసింది, రామ్ పంపించేశాడు. అందులో తప్పే ఉంది. తప్పు చేసిన వాళ్ళందర్నీ ఇంటి నుంచి పంపించేస్తున్నామా చెల్లాయ్? క్షమించి ఇంట్లోనే పెట్టుకుంటున్నాం కదా. కరెక్ట్ మావయ్య, నేను కూడా సీతని క్షమించాలి అనుకుంటున్నాను. వీలైనంత తొందరగా సీతని ఇంటికి తీసుకొస్తాను. తన మీద పడ్డ నింద తొలగిపోనంత వరకు సీత ఇంటికి రాను అంది. అదేదో ఇక్కడే ఉండి తన నిర్దోషిత్వం నిరూపించుకోమని సీతకి చెప్పి తీసుకొస్తాను. ఆ పని చేయి రామ్. సీత ఇక్కడ ఉంటేనే కొన్ని లెక్కలు తేల్తాయి. వెంటనే సీతను తీసుకొచ్చేసేయి. ఈ బిజినెస్ డీల్ అవ్వగానే సీతని తీసుకొస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.